వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాను నేను అనాలిసిస్‌కి. లోకేష్‌ని జగన్మోహన్ రెడ్డి అసలెందుకు టార్గెట్ చేయరు? అసలెందుకు విమర్శించరు? అది భయమా? భక్తా? అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చాలా కేటలారికల్‌గా ఉన్నారు కొన్ని విషయాల్లో. మొన్నటి ఎన్నికల్లో ఆయన అధికారాన్ని కోల్పోయి కేవలం 11 సీట్లకే పరిమితమైన దగ్గర నుంచి కూడా కొన్ని ఇష్యూల్లో సరే, ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాల విషయంలోన, తన పార్టీ నేతల విషయంలో వ్యవహరిస్తున్న తీరు మీద, తన వ్యక్తిత్వం మీద అనేక విమర్శలున్నాయి. అనేక రకాల అపోహలు గూడా ఉన్నాయి. వాటన్నిటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నప్పటికీ, ప్రభుత్వం విషయంలో మాత్రం ప్రభుత్వ వైఫల్యాల విషయంలో కొంత టార్గెట్ చేస్తున్నా, బట్ ప్రభుత్వాధినేతలు, ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన నేతల విషయంలో మాత్రం కొంతమంది విషయంలో పర్టిక్యులర్‌లీ చాలా జాగ్రత్త పడుతున్నారు. అది కూడా ఎవరు అంటే ఒక పవన్ కళ్యాణ్ విషయంలో, ఒక లోకేష్ విషయంలో. సరే, పవన్ కళ్యాణ్‌ని ఎందుకు టార్గెట్ చేయొద్దు అనే అంశం మీద ఎందుకంటే ఆ పార్టీ నేతలే ఒప్పుకోవట్లేదు ఈ అంశాన్ని. మొన్నటి ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్‌ని చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి టీమ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన పెళ్ళిల్ని టార్గెట్ చేశారు. ఆయన పిల్లల్ని టార్గెట్ చేశారు. ఆయన సినిమాల్ని టార్గెట్ చేశారు. వ్యక్తిగతంగా ఆయన్ని హ్యూమిలేట్ చేశారు. సాక్షాత్తు సీఎం స్థాయి వ్యక్తే విద్యార్థుల ముందు కూడా ప్రోగ్రాముల్లో పాల్గొంటూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేవాడు. ఇది కేవలం పవన్ కళ్యాణ్‌నే ఇబ్బంది పెట్టలేదు. మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా రిప్రజెంట్ చేసినాయి ఈ మాటలన్నీ కూడా. చాలా హ్యూమిలేటింగ్‌గా ఫీల్ అయ్యారు వాళ్ళు. అందుకే వన్ సైడెడ్‌గా ఈరోజు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్‌కి అండగా నిలబడింది. దాని ఫలితమే 100% స్ట్రైక్ రేట్. సో, అందుకనే జగన్మోహన్ రెడ్డి టీమ్ చాలా జాగ్రత్తగా ఉన్నారు. మొన్న ఓడిపోయిన తర్వాత కూడా చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్‌ని మేము అంచనా వేయడంలో మేము మిస్‌ఫైర్ అయ్యాము అని చెప్పేసి తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు చెప్తా వచ్చారు. సో, అందుకనే పవన్ కళ్యాణ్ విషయంలో డే 1 నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే ఇక లోకేష్, చంద్రబాబు నాయుడు విషయానికొచ్చినట్లయితే, చంద్రబాబు నాయుడుని మాత్రం పదే పదే టార్గెట్ చేస్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నా, నడుస్తున్నా, మెలకువగున్నా, ప్రెస్ మీట్ అయినా, బహిరంగ సభ అయినా, వాళ్ళ ఊరైనా, బెంగుళూరైనా, ఎక్కడైనా సరే ఆయన చంద్రబాబు నాయుడు జపమే చేస్తారు. చాలామంది ఏమంటారంటే టీడీపీ అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువగా ఊహించుకుంటుంది. జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా పదే టార్గెట్ చేస్తూ ఆయన హీరోని చేస్తారంటుంది. కాదు. జగన్మోహన్ రెడ్డే పదే పదే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తా ఉంటారు. అలాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ తన ముందుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఈజీగా తీసుకోలేరు. సో, ఆయన పరిపాలన విషయంలో ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్ జగన్మోహన్ రెడ్డిని పించి చేస్తానే ఉంటుంది. అందుకే పదే ఆయన ప్రెస్ మీట్‌లు కూడా మీరు చూడండి. సబ్జెక్ట్ తక్కువ, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది ఎక్కువ. సబ్జెక్ట్ తక్కువుంటది. అసలు డెలివర్ చేసే అంశాలు తక్కువుంటాయి. చంద్రబాబు నాయుడిని విమర్శలు చేసేదే ఎక్కువుంటాయి. అందుకే ఆయన ఎన్నో సార్లు చంద్రబాబు నాయుడిని తుపాకీ పెట్టి పేల్చేయండి, లేకపోతే బావిలో దూకి చచ్చిపోమనండి, కాలర్ పట్టుకొని నిలదీయండి, ఇట్లాంటి దారుణమైన డైలాగులు మాట్లాడుతూ ఉంటారు. కాంట్రోవర్సీ లేపుతా ఉంటారు. అయితే అది చంద్రబాబు నాయుడు వరకే పరిమితం అవుతారాయన. బట్ లోకేష్ విషయంలో మాత్రం చాలా సెన్సిటివ్‌గా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరంతా అబ్జర్వ్ చేస్తే లోకేష్ విషయం ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి విమర్శించాల్సొస్తే ఆయన నోటితోని లోకేష్ అన్న సందర్భమే లేదు. చాలా అరుదు. అసలు లోకేష్ అనే పేరే ఆయన తీసుకురారు మాక్సిమం గూడా. మీరు ప్రెస్ మీట్‌లు అబ్జర్వ్ చేసినా, లేకపోతే బహిరంగ సభలు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్లి ఏదైనా ఇష్యూని డెలివర్ చేయాలనుకున్నా కేవలం లోకేష్ బదులుగా రెడ్ బుక్ అనే పేరుని మాత్రమే వాడతారాయన. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, రెడ్ బుక్ అంటారు గానీ, లోకేష్‌ని ఎక్కడా గూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయట్లా. ఈ ఏడాదిన్నర కాలంగా మనం చూసుకుంటే అనేక సార్లు దాదాపు జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఒక 20, 30 ప్రెస్ మీట్‌లతో మీడియా ముందుకొచ్చుంటారు. సుదీర్ఘంగా 3 గంటల సేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టుంటారు. 3, 4 గంటలు సుదీర్ఘంగా చదివిందే చదువుతా ఉంటారు. అంతేగాకుండా తన పార్టీ నేతల్ని పరామర్శించడానికి జైలుకి గూడా వెళ్లి, ఆ జైలు బయట కూడా మీడియాని అడ్రెస్ చేసిన సందర్భాలున్నాయి. ఇక పులివెందుల దగ్గర నుంచి ఆయన అనేక సార్లు బంగారుపాలెం, రెంటపాళ్ల పర్యటనలో మాట్లాడిన సందర్భాలున్నాయి. మెడికల్ కాలేజీ అంశం మీద నర్సీపట్నం లాంటి చోటుకి వెళ్ళిన సందర్భాలున్నాయి. ఇలా ఎన్నో అంశాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాలు, కొన్ని ఇష్యూస్‌ని ఆయన టేకప్ చేసిన అంశాలు గానీ, మీడియాని అడ్రెస్ చేసిన అంశాలు గానీ. కానీ ఎక్కడా కూడా మనం ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి. ఎక్కడా కూడా లోకేష్ అన్న పదం ఆయన నోట్లోంచి రాదు. లోకేష్ అనే మాటని ఆయన పలకడానికి ఇష్టపడరు. ఇది ఇష్టమా? భయమా? భక్తా? అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు లోకేష్ విషయంలో అంత జాగ్రత్త పడతారు? రెడ్ బుక్ అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి, రెడ్ బుక్ అనటం ద్వారా ఎవరికైనా లోకేషే గుర్తొస్తారు. లోకేష్‌ని ఆయన అసలు లోకేష్ ఏమో నేను రెడ్ బుక్కే ఓపెన్ చేయలేదు ఇంకా అంటే, ఈయనేమో రెడ్ బుక్ పేరుతోని అరాచకం చేస్తున్నారని ఆయనకి పోటీగా బ్లూ బుక్ తీసుకొచ్చారు ఈరోజు. ఎందుకు లోకేష్ అంటే జగన్మోహన్ రెడ్డి అంత ఆలోచన చేస్తున్నారు? అంత వెనక ముందు ఆడుతున్నారు? ఎందుకు లోకేష్ అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు? అది నిజంగా భయమా? లేకపోతే భక్తా? అంటే అదేదో సినిమాలో చెప్పినట్టు భయంతో కూడిన భక్తితో వచ్చిన గౌరవం అంటారు కదా! అలా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడూ కూడా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఒక వెండెట్టాకి ఆయన ప్రయారిటీ ఇవ్వరు. ఎవరైనా మాట్లాడుతున్నా కూడా అంత అగ్రెసివ్‌గా ఎలాగ ఆయన వాళ్ళని వార్న్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంక్లూడింగ్ లోకేష్‌ని గూడా. సో, ఆయన ఒప్పుకోరు. ఆ భాషను గాని, దేన్ని గాని ఆయన ఒప్పుకోరు.
అందుకే తన భార్యని కామెంట్ చేస్తే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కన్నీళ్ళు పెట్టున్నారు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అయ్యుండి కూడా. తర్వాత తాను వెండెట్టాకి ప్రయారిటీ ఇవ్వరు. తనని జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టారు కాబట్టి ఆయన జైల్లో పెడదామని అనుకోరు. తనని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, విజయమ్మ తన మీద కేసులేసి తనను సీబీఐ ముందు కూడా అధికారుల ముందు కూర్చోబెట్టి సుదీర్ఘంగా విచారణలు జరిపించిన చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించే అవకాశం ఆయనకున్నా కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. అటు బీజేపీతో పొత్తుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏది చేయాలనుకున్నా చేయగలరు. కానీ ఎక్కడ ఆ దిశగా ఆయన ఆలోచన చేయలేదు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు శుభ్రంగా పాదయాత్ర ప్రచారాలు చేసుకోగలిగారు. ఇక మరోవైపు చూస్తే కేసీఆర్ హ్యూమిలేట్ చేసినందుగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా హ్యూమిలేట్ చేసి ఉంటారు చంద్రబాబు నాయుడిని. అలాంటిది ఒక డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా మాట్లాడారు. రిటర్న్ గిఫ్ట్ పేరుతో హడావుడి చేశారు. అలా తన అరెస్ట్ అయితే కూడా హేళన చేశారు, అదొక మిలీనియం జోక్గా. అలాంటి కేసీఆర్ తను ఓడిపోయిన తర్వాత తన తుంటి విరగ్గొట్టుకొని బెడ్ మీద పడుకొని ఉంటే హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయన పరామర్శించారు. ఆయన కోసం నిలబడి ఎంతోమంది హట్ అయ్యారు కూడా ఆయన చేసిన పనికి. అయినా సరే తాను ఎక్కడా కూడా వెండెట్టాకి ప్రయారిటీ ఇవ్వరు, శత్రుత్వం పెంచుకోవాలనుకోరు, పగ తీర్చుకోవాలనుకోరు. కాబట్టి ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అలాగే ఉంటాయి. అందుకే ఆయన రాక్ సాలిడ్గా ఇన్ని సంవత్సరాలు నిలబడగలిగే రాజకీయాలని ఆయన అభిమానులు కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ క్వాలిటీ అప్పటి జనరేషన్కి నచ్చుతుందేమో కానీ ఈ జనరేషన్కి అయితే చాలా మందికి నచ్చదు, అది నిజం. సో అలాంటి చంద్రబాబు నాయుడిని పదే పదే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినా, నిన్ను కాల్ చేస్తానన్నా, నీకు పాయింట్ బ్లాంక్లో గన్ పెడతానన్నా, నువ్వు బాయిలో దిగి చచ్చిపో అన్నా చంద్రబాబు నాయుడు ఫ్యాన్సో ఫాలోయర్సో 2 తిట్లు తిడతారు, అందరితో పోయింది. అంతేగాని దాని మీద చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేయడం ఆయన. అది చాలాసార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. కానీ వేరేజ్ లోకేష్ ఇది కొత్త జనరేషన్. ఈరోజు చాలా తక్కువ సమయంలోనే లోకేష్ ఈరోజు పూర్తి స్థాయిలో ఎమర్జ్ అవుతూ ఉన్నారు. గ్లోబల్ లీడర్గా కూడా ఎమర్జ్ అవుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇటు రాజకీయంగా కూడా లోకేష్ చాలా స్మార్ట్ ప్లే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. లోకేష్ గతంలో తన చిరుతిళ్ళు లోకేష్ చిరుతిళ్ళు అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి పేపర్లో చాలా దారుణంగా భారతిరెడ్డి డైరెక్షన్లో ఒక ఐటెం రాయడం జరిగింది. ఆయన ఈరోజు మంత్రిగా ఉన్నారు, ప్రభుత్వంలో పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన తలుచుకుంటే కోర్టు కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినా సరే తాను సోలోగా వెళ్ళి వైజాగ్ కోర్టులోని ఆ కేసు మీద ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఆయన ఇప్పటికి 3 టైమ్స్ విచారణ కూడా అక్కడ కోర్టు హియరింగ్ కూడా ఆయన హాజరు కావడం జరిగింది. అంటే పట్టుకుంటే ఏదైనా సరే నేను వదలను అనే విధంగా ఆయన చేస్తూ ఉన్నారు. ఇంకోటి వైఎస్ఆర్సీపీని కలవరపెట్టే అంశం ఏంటంటే తన తల్లిని అవమానించిన వాళ్ళు నేను ఎవరిని వదిలిపెట్టను అన్నారు లోకేష్. కరెక్టే. ఎందుకంటే ఈరోజు వంశీని పూర్తి పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఎన్ని రోజులు జైల్లో మగ్గిపోయారు. జైల్లో మగ్గిన తర్వాత ఈరోజు వంశీ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఒక డైలమా. అంతేకాదు ఈరోజు కొడాల నానినే నా నెక్స్ట్ టార్గెట్ అని ఓపెన్గా చెప్తున్నారు ఆయన. ఆల్రెడీ ఆయన మీద కేసులు కూడా బుక్ ఉన్నాయి, లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఒక దారుణాలు చేసిన సోషల్ మీడియా సైకోలు అందరినీ కూడా వరుసపెట్టి జైలుకు పంపించే ప్రయత్నం జరిగింది. ఎవరిని వదిలిపెట్టలా. ఇక అటు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మినిస్టర్గా ఆయన జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతున్నారు. ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ దగ్గర నుంచి సిఐఏ సదస్సు నుంచి ఏదైతే మొన్నటి దావోస్ పర్యటన దాకా. ఇక విద్యాశాఖ మంత్రిగా కొన్ని సంచలనాలు లోకేష్ సృష్టిస్తున్నారు. సో ఇవన్నీ కూడా లోకేష్ని భవిష్యత్ లీడర్గానే కేవలం చంద్రబాబు నాయుడు వారసుగానే ప్రొజెక్ట్ అవ్వట్లే, భవిష్యత్ లీడర్గా ఫోకస్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు అంత మంచోడిని కాదు, మా తాత దేవుడు, మా నాన్న రాముడు, లోకేష్ మూర్ఖుడు అని చెప్పి పాదయాత్రలో పదే చెప్తా వచ్చారు లోకేష్. దాన్ని చాలాసార్లు కేసుల విషయంలో కావచ్చు, ఆయన స్టబ్బోర్న్గా ఉన్న విధానం కావచ్చు ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాను లోకేష్ని అంత టార్గెట్ చేస్తే లోకేష్ అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితుల్లో అయితే లేరు. సో ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఈరోజు కరెక్ట్ చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అని మాటకు ముందు ఫోకస్ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. మాటకు ముందు ఆయన ముసలోడు అయిపోయాడు, ఆయన ఏజ్ బార్ అయిపోయింది, ఆయన పని అయిపోయింది అని చెప్తూ ఉంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు పని అయిపోతే ఆయన వారసుడుగా లోకేష్ ఉన్నారు. మీ సంగతి ఏందో చూడడానికి. సో అందుకే జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికైనా పోటీ వచ్చేది లోకేషే. సో ఈరోజు లోకేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఈక్వేషన్ కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి లోకేష్ని టార్గెట్ చేసే విషయంలో, ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు, 11 సీట్లకే ఉన్నారు, తాను టార్గెట్ చేస్తే తాను పెట్టుకుంటే ఏమైద్ది అనేది పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికతోనే జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకున్నాయి. అందుకే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఫేస్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు లోకేష్ని టార్గెట్ చేసే విషయంలో వెనక ముందు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆయన పార్టీ నేతలు ఒప్పుకోవట్లే, అనవసరంగా వద్దు అతనితో అని చాలామంది చెప్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళ నాన్నలాంటోడు కాదు, లోకేష్తో జాగ్రత్తగా ఉండు అని. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా లోకేష్ పేరు తీయకుండా రెడ్ బుక్ పేరుతో మాత్రం ఏదో తూతు మంత్రంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ మొత్తానికైతే అది భయమా, భక్తా, గౌరవమా, లేకపోతే ఏంటనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.